వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు. దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు కానీ, ప్రభుత్వం సేకరించిన భూములు, ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డులలో, ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి. కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.